ఓం ఓం మూర్తిత్వే పరికల్పిత శశిభృతో వర్త్మా పునర్జన్మనా ఆత్మైత్యాత్మవిదా ప్రతుస్త యజతాం వర్తమరజ్యోతిషా లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చనే కదాయ శ్రుతౌ వాచ్యం న సదదాత్వనీక కిరణ త్రైలోక్య దీపోరవిః ఓం ఐం హ్రీం క్లీం సరస్వతీ భగవత్యై నమః. ఈరోజు మనము ఇంద్రి తరగతిలో చెప్పుకున్నట్లుగా గ్రూప్ ఆస్పెక్ట్స్ గురించి దృష్టిల గురించి చెప్పుకుంటున్నాం. అట్లాగే సోదరుడు మల్లికార్జును మనందరికీ ఒక సమస్య ఇచ్చి ఆ సమస్యని పరిష్కారం చేయమని చెప్పి మనకి ఇచ్చారు. అందులో టీవీఆర్ గోపాలకృష్ణ గారు ఆయన ఒక చార్ట్ వేసి ఆ చార్ట్లో నేమను సూర్యుడి నుంచి ఒక్కొక్క గ్రహము ఎంత దూరంలో ఉందో తెలియజేశారు. చాలా సంతోషమే. కానీ మనకి కావాల్సిన ఆస్పెక్ట్స్ 6 మాత్రమే. ముఖ్యంగా సమాగమము, అర్ధకోణము, కేంద్రము, కోణము, అట్లాగే సమసప్తకము అయ్యేది. ఈ 5 మనకి చాలా ముఖ్యం. అయితే గోపాలకృష్ణ గారు కొంచెం ఓపికపడి చక్కగా ఆ ప్రయత్నం చేశారు. చాలా సంతోషమే. అందులో ఆయన చిన్న దాంట్లో రాహు కేతువుల గురించి అడిగారు. ఆయన ఇచ్చిన దాంట్లోనే మీన్ నోడ్ అని ఒకటి ఉంది. అదే రాహు. అలాగే దాని నుంచి 180 డిగ్రీలు ఇందులోని మీన రాశిలోని 1740 ఉంది. దానికి సమసప్తక రాశి అంటే 7వ రాశి కన్యా రాశి అవుతుంది. దాంట్లో కూడా దీనికి ఏ విధంగా గుర్తుందో దానికి ఆపోజిట్ గుర్తుంటుంది. ఇంతకుముందు నేను ఒక
చార్ట్ వేశాను. 17/9/2005. ఈయన 19 సెప్టెంబర్ 2025 వేశాడు. దాంట్లో నేను రాహుకేతులకి ఎలాగైతే చూపించానో అప్పుడు ఆ రోజున 18 డిగ్రీల 20 నిమిషాలు చూపించాను. ఇందులో 17 డిగ్రీల 40 నిమిషాలు ఉంది మీన రాశిలోని. దానికి 7వ రాశి కన్యా రాశి అవుతుంది. అది కూడా అదే డిగ్రీలోని. కేతువుకి పైన కొమ్ములుండి కిందకేమో యూ షేప్లో ఉంటుంది. అదే 17 డిగ్రీల 40 నిమిషాలు వేసుకోవాలి. ఈ మిగిలిన రెండును తర్వాత తెలియజేస్తాను, ఎందుకంటే వాటి ప్రసక్తి తక్కువ. అంటే క్రోన్ తర్వాత షిరాన్, లిలిత్ అని చెప్పి అడిగారు. దాని గురించి తర్వాత తెలియజేస్తాను. ముందు ఇది మనం తెలుసుకుంటాం. అయితే ద్వాదశ భావాలు ఎలా తెలుస్తాయని అన్నారు. ఆయన ద్వాదశ భావాలు ఆల్రెడీ వేస్తే కిందన అసెండెంట్ అని ఉంది. దాని తర్వాత సెకండ్ హౌస్ అని ఉంది. దాని తర్వాత థర్డ్ హౌస్ అని ఉంది. అందులో అసెండెంట్లోను వర్గోలో ఉంది 19 డిగ్రీల 25 నిమిషాలు. సెకండ్ హౌస్ 18:58 ఉంది. అంటే 18:30 తర్వాత ఉండేటట్లయితే 19 డిగ్రీల కింద మనము తీసుకోవచ్చు. 19 డిగ్రీలు వేసుకోవాలి. థర్డ్ హౌస్ వృశ్చిక రాశిలోని గుర్తుంది, వృశ్చిక రాశి గుర్తుంది, చూసుకోండి. 19:37 ఉంది. అంటే 30 నిమిషాలు దాటిన తర్వాత పక్క వేస్ట్ చేసుకోమని చెప్పని 20 డిగ్రీలు వేసుకోవచ్చు. ఇక్కడ ఎంసీ అంటే 10th హౌస్, అది మిథున రాశిలో ఉంది. 19:54 ఉంది. అంటే 20 డిగ్రీలు వేసుకోవచ్చు. 11th హౌస్ 19:43 ఉంది. అంటే 20 డిగ్రీలు క్యాన్సర్లో వేసుకోవచ్చు. అలాగే 12th హౌస్ సింహరాశిలోని 19:47 ఉంది. 19:40 ఉంది. అది 20 డిగ్రీ కింద వేసుకుని సింహరాశిలో వేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినవి 1, 2, 3 ఇచ్చారు. 10, 11, 12 ఇచ్చాడు. దానికి ఎదురుగుండాను 1కి ఎదురుగుండానేమో 7th హౌస్. అంటే ఇక్కడ వర్గం ఉంది కాబట్టి మీన రాశిలో 7th హౌస్ వేసుకుంటాం. సెకండ్ హౌస్ లిబ్రాలో ఉంది కాబట్టి దాని ఎదురుగుండా ఉన్న రాశి వృషభ రాశి. దాని 7వ రాశి వృషభ రాశి. అందులో 19 డిగ్రీలు వేసుకుంటాం. 8వ భావం. 3వ భావానికి ఆపోజిట్లోను 9వ భావం వేసుకుంటాము. అది 20 డిగ్రీలు వేసుకుంటాము. అట్లాగే మిథున రాశికి 7వ రాశి ధనుసు రాశి కాబట్టి అక్కడ 4వ భావం రాసి 20 డిగ్రీలు వేసుకుంటాము. 11వ భావానికి అంటే కర్కాటక రాశికి దాని నుంచి 7వ రాశి మకర రాశికి 5వ భావం అవుతుంది. అది 20 డిగ్రీలు వేసుకుంటాము. 12వ భావానికి 7వ రాశి సింహరాశి ఉంది. సింహరాశి 7వ రాశి కుంభరాశి కాబట్టి అక్కడ 20 డిగ్రీల కింద వేసుకుంటాము. అంటే ఇప్పుడు భావాలు పరిపూర్ణంగా వచ్చాయి.
కొంచెము మనందరము ఈ విషయంలోని ఒక చక్కని అవగాహన చేసుకుంటూ కంగారు పడిపోకుండా చక్కగా ఎక్కడైనా సరే ఏ విషయంలోనైనా సరే బోధపడకపోతే మరలా మరలా అడిగి తెలుసుకుని మనము ఇక్కడ నేర్చుకున్నాం. ఎందుకంటే ఇక్కడి నుంచి మనము నేర్చుకునేవన్నీ ఇంతవరకు చెప్పుకున్న ఏ పాఠాలు చెప్పుకున్నాము ఈ పాఠాలన్నిటికీ సమన్వయం చేసుకుంటున్నాం కాబట్టి ఈ సమన్వయంలోని కొంచెం ఓపిక, శ్రద్ధ, ఒక రకమైన నేర్పు కావాలి. అందురించి మనం కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్దాం. అయితే ఎక్కడ బోధపడలేదో వాళ్ళందరూ మరలా తెలియజేసినట్లయితే చెప్పడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను. ఏదైనా సరే ఉండేట్లయితే చెప్పండి. అందరూ సోదరులు మల్లికార్జున పంపించింది జాగ్రత్తగా గమనించి ఉండి ఉంటారు. వాళ్ళు సాయన సిద్ధాంతం కనుక యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అందులోని ఇవన్నీ వస్తాయి. మొన్న నేను తెలియజేసినట్లుగా ఆస్పెక్ట్స్ కూడా సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు, శని, వరుణుడు, ఇంద్రుడు, యముడు, రాహు, కేతువు, అసెండెంట్ అన్న లగ్నము, అలాగే 10th హౌస్. ఎంసీ అంటే మిడ్ సెంటర్. ఎంసీ అంటే మిడ్ సెంటర్ అంటే నన్నెత్తి మీద ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడైతే మనము ఒక తేదీ, సమయము, ప్రదేశము మనము యాప్లో ఫీడ్ చేసినట్లయితే వెంటనే ఈ చార్ట్ వస్తుంది. అయితే ఈ ప్రదేశం మటుకు అంటే పుట్టిన స్థలం చిన్న చిన్న పల్లెటూళ్ళు అయితే మటుకు మనకి ఈ యాప్లో ఇవ్వరు. కాబట్టి దగ్గరగా ఉన్న అంటే పట్టణానికి దగ్గర అంటే ఇప్పుడు సపోజ్ రామభద్రపురం అనుకోండి, విజయనగరం జిల్లా. రామభద్రపురం మనకి ఈ యాప్లో రాదు. దగ్గరలో సాలూరు ఉంటుంది. సాలూరు మనం చూసుకోవచ్చు. అట్లాగే చిన్న చిన్న పల్లెటూళ్ళు అంటే చాలామంది అక్కడ జన్మించడానికి అవకాశాలు ఉంటాయి. ఆ జన్మించిన అవకాశాలని మనం జాగ్రత్తగా గమనించుకునేట్లయితే ఈ యాప్లోని ఇచ్చిన నియరెస్ట్ టౌన్ ఏంటో చూసుకుని ఆ ప్రదేశానికి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలోని ఆ జన్మించిన స్థలంగానే ఉండేట్లయితే
ఆ ప్రదేశం తీసుకోవాల్సిందిగా మనది. ఎందుకంటే ఒకప్పుడు కొన్ని కొన్ని ప్రదేశాలు రావు, కంగారు పడిపోయింది. ఇప్పుడు దీంట్లోని కూడా మనము ఈ యాప్ని డౌన్లోడ్ చేసేటప్పుడు చూసుకొని అందులోని చాలా జాగ్రత్తగా చూసుకునేట్లయితే మల్లికార్జున్ గారు చాలా విషయాలు తెలియజేశారు. మొట్టమొదటిలోని డేట్ ఆఫ్ బర్త్ ఫీడ్ చేసుకోవాలి. అదైన తర్వాత టైమ్ ఆఫ్ బర్త్ ఫీడ్ చేసుకోవాలి. అదైన తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ ఫీడ్ చేసుకోవాలి. కొన్ని కొన్ని యాప్ల్లోని మేలా ఫీమేలా అని అడుగుతుంది, అది కూడా ఫిలప్ చేసుకోవాలి. చేసుకుంటే ఎక్కడైనా సరే తప్పుగానే ఉండేట్లయితే ఆ యాప్లోని మనకి తెలియజేస్తుంది, ఎక్కడ తప్పు చేస్తాం అనేది తెలియజేస్తుంది. అది కూడా చూసుకోవాలి. చూసుకుంటే మనం జాగ్రత్తగా గమనించుకునేట్లయితే అన్నీ ఫిలప్ చేసిన తర్వాత ఆఖరిలోని ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ కానీ నొక్కినట్లయితే వెంటనే మనకి ఒక చార్ట్ ప్రిపేర్ అయి వస్తుంది. దాన్ని చూసుకొని మనము ఈ విధంగా నేర్చుకోవచ్చు. అయితే ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది. ఇది చెప్పినంత వరకు బాగానే ఉంటుంది, కానీ ఎక్కడో అక్కడ మనము క్లాస్ కనీసం 3 రోజుల పాటు 4 రోజుల పాటు అందరం కలిసి ఒక చోట కూర్చొని బోర్డు మీద దీన్ని ఎఫెమరీస్ అంటే దాన్ని పంచాంగం అంటారు. అంటే సాయన గ్రహ పంచాంగం అనేది ఉంటుంది. దాంట్లోని ఈ గ్రహాలు ఏ విధంగా పంచాంగంలో ఇచ్చారో అవి చూసుకుంటూ ఏ రాశుల్లోని ఏ విధంగా వాటిని వేసుకోవాలో తెలియజేసుకుంటూ, అయితే ఆ పంచాంగంలో ఇచ్చేది ఎలా ఇస్తారంటే ఒక చోట ఈ భూగోళం మొత్తం మీద ఒక చోట ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసి ఆ భూగోళం నుంచి మనము వాటిని క్యాల్కులేట్ చేసుకుంటూ వేసుకోవాలి. మనందరికీ ఒక బంతి ఆకారంలోని ఈ భూగోళంగాని ఊహించుకునేటట్లయితే దాని మధ్య భాగం అంటే చూస్తున్నట్లయితే 0 డిగ్రీస్ అవుతుంది. మొత్తం ఎన్ని డిగ్రీలు? ఒక సర్కిల్కి 360 డిగ్రీలు. అంటే సగభాగం చేస్తే కుడివైపున 180 డిగ్రీలు, ఎడమ వైపున 180 డిగ్రీలు. ఎవరైనా అట్లాస్ కానీ చూసినట్లయితే ఈ విధంగా మనకి కనబడుతుంది. ఆ విధంగా చూసుకుంటూ అది గ్రీనిచ్ అంటే ఒకానొక ప్రదేశాన్ని ఈ ఖగోళ శాస్త్రం, ఈ గ్రహాలు గమనాన్ని అక్కడి నుంచి మనకి క్యాల్కులేట్ చేయబడి పుస్తకాలు ఇస్తారు. ఒకవేళ కానీ భారతదేశం కనుక ఎఫ్మెరిస్ కానీ దొరికినట్లయితే ఉజ్జయిని ప్రాంతం నుంచి క్యాలిక్యులేట్ చేసి ఇవ్వబడ్డారు. మన పంచాంగాలు అంటే నిరాయన అంటే చాంద్రమానం ప్రకారం పంచాంగాలన్నీ ఎవరి ప్రదేశము వాళ్ళు తెలియజేస్తారు. మొత్తం పంచాంగం మొట్టమొదటిలోనే
అంటే రాజమండ్రి నుంచి కొంతమంది గుణిస్తారు ఈ గ్రహాలన్నింటినీ. అలాగే హైదరాబాద్ నుంచి కొంతమంది తెలుగు పంచాంగాలు గురించి ఇవ్వబడుతుంటాయి. అందుకే పంచాంగం చూసిన వెంటనే అది ఏ ప్రదేశానికి గురించి ఇవ్వబడిందో మొట్టమొదట మనం ఆ ఎఫ్మెరిస్ తీసుకుని చూసుకోవాలి. అదైన తర్వాత ఇప్పుడు మనకి గ్రీనిచ్కి, అంటే ఇండియాకి గ్రీనిచ్కి ఎంత దూరమో చూసుకొని, ఒకవేళ కానీ గ్రీనిచ్లో కానీ అర్ధరాత్రి 12 గంటలు అయినట్లయితే మనకి ఉదయం 5:30 అవుతుంది. అది ఎలాగవుతుందో నేను తెలియజేస్తాను. దీనికి గ్రహగణితం ఉంటుంది. అలాగే ఆ లెక్క ప్రకారమే మనకి పంచాంగంలోని, అంటే ఉదయం 5 గంటల, ఈ భారతదేశంలోని ఎవరు పుట్టినా సరే ఉదయం 5:30 గంటలకి ఆ ప్రదేశంలో ఇవ్వబడుతుంది. అలాగే ఇంకొక ఎగ్మెరిస్ కూడా ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకి ఒకటి ఇవ్వబడుతుంది, నూనెని. అది మిడ్ నైట్ ఉంటుంది, ఇది నూనెని. అంటే సాయంత్రం 5:30 గంటలకి ఒక పంచాంగం ఇవ్వబడుతుంది. అందరూను ఉదయం 5:30 గంటలకి పుట్టరు, అలాగే సాయంత్రం 5:30 గంటలకి పుట్టరు. ఎవరి ఎవరి సమయంలో వాళ్ళు పుడతారు. అప్పుడు మనము ఏ విధంగా గ్రహగణితం చేసుకుని అందులోని జాతి చక్రంలోని ఏ ప్రదేశాల్లోని ఏ గ్రహాలు ఉన్నాయి, అవి ఏ విధంగా మనము గుణించి వేయాలో తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ యాప్ ఉంది కదండి, దీని ప్రకారం మేము వేసుకుంటాము, ఇది మాకు చాలు అనుకుంటే ఒక పద్ధతి. కానీ ఉత్తరోత్తర నేర్చుకునేటప్పుడు ఎవరైనా సరే ఒక ముహూర్తం పెట్టమని అన్నాను అనుకోండి, అంటే గృహప్రవేశానికో, లేకపోతే శంకుస్థాపనకు, లేకపోతే వివాహానికో, అట్లాగే ఉపనయనంకో, ఏ మంచి కార్యం, శుభకార్యం జరుగుతున్నప్పుడు ఎన్ని గంటలకి మేము ఈ కార్యక్రమం మొదలు పెట్టుకోవాలి, శుభ సమయం ఏంటని అడుగుతారు అనుకోండి, అప్పుడు మనకి కావాల్సి వస్తుంది. అంటే అడగనంత వరకు మనకు వచ్చింది చాలా విద్య. అడిగిన తర్వాత మా గురువు గారు మాకు చెప్పలేదని నేను చెప్తాను. కానీ ఇది కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే 360 డిగ్రీల్లోని ఈ గ్రహాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. ఏ ప్రదేశంలో ఒక బిందువు పెట్టినట్లయితే ఆ బిందువుకి శుభాశుభములు ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటే ఆ బిందువే శుభముహూర్తము, ఆ బిందువే లగ్నము. చాలా జాగ్రత్తగా లగ్నం అంటే మొట్టమొదట తెలియజేశాను. తూర్పున భూమి, ఆకాశము కలిసినట్లుగా కనిపించే బిందువుని లగ్నం ముందు. అంటే ఇప్పుడు ప్రస్తుతం సమయం
8:20 అయింది. లగ్నము ఏంటని అడిగినట్లయితే మనము గుణించుకొని చెప్పగలగాలి. అంటే మొట్టమొదటిలో చెప్పాను, ఏ రోజు సూర్యోదయము ఏ రాశిలో జరుగుతుందో చూసుకోవాలి. చూసుకుని ప్రతి 2 గంటలకి ఆ రాశి మారుతుంటుంది. ఎలాగంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి దగ్గరికి ఉదయం వేసరికల్లా అదే స్థానానికి వస్తూ ఉంటుంది. ఈరోజు సూర్యోదయంతో కన్యా రాశిలోని ఉన్నాడు. అయితే ఎన్ని డిగ్రీలో ఉన్నాడు కూడా చూసుకోవాలి. ఆ తర్వాత చెప్తాను. ఉదయం 6 గంటల నుంచి సూర్యోదయం 6 గంటలు అనుకుంటే 8 గంటల వరకు కన్యారాశి ఉంటుంది. 8 గంటల నుంచి 10 గంటల వరకు తులారాశి ఉంటుంది. 10 గంటల నుంచి 12 గంటల వరకు వృశ్చిక రాశి ఉంటుంది. 12 గంటల నుంచి 2 గంటల వరకు మిథున రాశి ఉంటుంది. అదే ధనుసు రాశి ఉంటుంది. 2 గంటల నుంచి 4 గంటల వరకు మకర రాశి. 4 గంటల నుంచి 6 గంటల వరకు కుంభరాశి. 6 గంటల నుంచి 8 గంటల వరకు మీన రాశి. ఇప్పుడు 8 అయింది కాబట్టి ఇప్పుడు లగ్నము మేషలగ్నం అవుతుంది. అయితే ఈరోజు సూర్యుడు 28 డిగ్రీలో ఉన్నాడు. అందరికి 6 గంటల 8 నిమిషాల వరకే కన్యారాశిలో ఉంటాడు. అది ఎలా ఉంటాడో తర్వాత చెప్తాను. ఎందుకంటే ఇప్పటికీ కొంచెం అర్థం చేసుకొని మనం మెల్లిమెల్లిగా ప్రవేశిస్తున్నాం కాబట్టి ఏ విధంగా చేయాలో చెప్తాను. ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా గ్రహ గణితంలోకి మనం ప్రవేశిస్తున్నాము. ఈ గ్రహ గణితం తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన తాలూకా ఆరోగ్యం, మన తాలూకా మాట, ధనము, అలాగే సోదరులతో మనకున్న అనుబంధము, అలాగే ఉద్యోగరీత్యా వ్రాతపత్రంలోని ఏ విధంగా ఉంటుంది, అట్లాగే తల్లిదండ్రులకు ఆరోగ్యము, అలాగే వస్తు వాహనము, గృహ సంపద, సుఖము, అలాగే మన కనుక బుద్ధి, చదువు, అట్లాగే వివాహం పెద్దలు నిర్ణయించేదా లేకపోతే ప్రేమ వివాహము, అట్లాగే మన తాలూకా ఆరోగ్యం, మనకి అప్పు సులభంగా దొరుకుతుందా దొరకదా, అట్లాగే ఇంట్లో పనిచేసే పని వాళ్ళు, అలాగే మన ఆఫీసులో పనిచేసే తోటి సహోదరులు, వాళ్ళతోని మనకి సఖ్యత ఎలా ఉంటుంది, వాళ్ళు మనకి మంచిగా
దారి చూపిస్తున్నారా? పక్కదారి పట్టిస్తున్నారా? అట్లాగే వ్యాపారంలోని భాగస్వామి ఉంటే పార్ట్నర్, అలాగే జీవితంలోని భాగస్వామి మగవాళ్ళు అయినట్లయితే ఆడవాళ్ళు, ఆడవాళ్ళు అయినట్లయితే మగవాళ్ళు ఏ విధంగా ఉంటారు? అతనితో వీళ్ళకి సఖ్యత ఉంటుందా ఉండదా? వాళ్ళ కుటుంబ సభ్యులతోని మన కుటుంబ సభ్యులతోని ఏ విధమైన అన్యోన్యత ఉంటుంది. అలాగే 8వ భావం మన ఏమరపాటు. అట్లాగే మనం జాగ్రత్త పడవలసిన సమయాలు, ఏ సమయంలోని విజృంభించి పనిచేయాలి, ఎప్పుడు మన మాట చెల్లుబాటు అవుతుంది అని తెలియజేస్తుంది. అలాగే మనకి పూర్వజన్మలోని ఏవైనా సరే మంచి పనులు చేసి ఈ జన్మలోని వాటికి వినియోగం జరుగుతుందా లేదా? అలాగే గురువుల తలక పెద్దవాళ్ళ తలక సాంగత్యం, దేవాలయం దర్శనము, దైవ దర్శనము, అట్లాగే విదేశీయానము అంటే చదువుల విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ మనకి ఏమైనా సరే అవకాశం ఉంటుందా ఉండదా? అలాగే 10వ భావం అంటే ఏ వృత్తి వలన మనకి మన తలక ఆదాయము మనకి సమకూరుతుంది. అలాగే తండ్రి తాలూకు ఆరోగ్యం, అలాగే మనం వృత్తిలోని మనం 10 మంది చేత గౌరవింపబడతామా, లేకపోతే వృత్తిలో అవమానాలు ఉంటాయా అని తెలియజేస్తుంది. అట్లాగే 11వ భావము మనకి ఆత్మీయులు, హితబోధ చేసేవాళ్ళు, అట్లాగే మనకన్నా జ్యేష్ఠ సోదరులు, అలాగే సోదరీమణులు, వీళ్ళిద్దరిని తెలియజేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మన తాలూకా ద్వాదశ భావం మాట, కాలం, ధనము ఏ విధంగా మనం ఉపయోగపడుతుంది అంటే 10 మందికి ఒక మంచిగా మన మాట ఉపయోగపడుతుందా? ఒకవేళ కానీ తప్పుగా చేసినట్లయితే ప్రభుత్వ ఏవైనా సరే మనకి శిక్షలు ఇచ్చేటట్లుగా ఉండి కారాగార వాసం ఏమైనా ఉంటుందా అనేది కూడా తెలియజేస్తుంది. ఇది ఇంకా మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే ఈ భావములను ఇప్పుడు మన గ్రహాల కనుక దృష్టిలు ఈ భావములతో సమన్వయము మనకి అని ఒక రకమైన మైత్రి కానీ చిక్కినట్లయితే ఇంతవరకు మనం నేర్చుకున్న దానికి ఒక అవగాహన వస్తుంది. అట్లాగే మనకి శరన్నవరాత్రులు ఉన్నాయి కాబట్టి, అమ్మవారి పూజలు ఉన్నాయి కాబట్టి వచ్చే 24వ తారీఖుని, 27వ తారీఖుని, అక్టోబర్ 1వ తారీఖుని మనకి
ఈ క్లాసులు సెలవులు ఉంటాయి. ఇది గమనించవలసిందిగా ప్రార్థన. ఆ తర్వాత మరలా మనము శనివారం కలుసుకుంటాము. ఉంటే బుధవారం అయిపోయిన తర్వాత 4వ తారీఖున కలుసుకుంటాము. గురించి అంతవరకు సెలవులు ఉంటాయి. ఈ లోపల అందరూ కలిసి మెల్లిమెల్లిగా ఇప్పటి వరకు చెప్పినవన్నీ జాగ్రత్తగా గమనించుకుంటూ ఇంకా సమన్వయం చేయవలసినవి చాలా ఉన్నాయి, చేసుకుంటూ వెళ్దాము. కొంచెం ఇక్కడ శ్రద్ధ, ఓపిక అవసరం. ఇక్కడ కానీ మనం పట్టు చిక్కినట్లయితే మనం ఈ తరగతులన్నిటికీ సార్థకత ఏర్పడుతుంది. ఏమైనా సరే ప్రశ్నలు కానీ ఉండేట్లయితే సమాధానం చెప్పడానికి ఇంకా 2 నిమిషాలు అవకాశం ఉంది, చెప్పుకుందాం. నమస్కారం మాస్టర్ గారు అండి. మాస్టర్ గారు, నాకు అదే మీరు ఇప్పుడు చెప్పారు కదా మాస్టర్ గారు, యాప్ డౌన్లోడ్ దాంట్లో నాకు యాక్సెస్ లేదు మాస్టర్ గారు, రావటం లేదు. పంపిస్తాను, అడుగుతాను, పంపించమని చెప్తాను. ఎలాగో మాస్టర్ గారు, ఇవాళ మఖా నక్షత్రం 9:07 దాకా ఉంది కదా మాస్టర్ గారు. అవును. అలాగైతే ముందు చెప్పినప్పుడు తెల్లవారుజామున 3 గంటలకు వచ్చింది, ఆ నక్షత్రం ప్రకారం చెప్పారు. ఈ రోజు 9:07 దాకా అంటే ఎలాగా దీన్ని డివిజన్ చెయ్యాలి? పాదం అవును మాస్టర్. మకరేశ్వరం ఉదయం 9:07 నుంచి రేపు ఉదయం ఇవాళ మకానేశ్వరం నేను ఆశ్లేషాశ్వరంతోనే అయిపోయిందమ్మా నిన్న ఉదయం. ఆ తర్వాత అక్కడి నుంచి మకానేశ్వరం ప్రారంభమైంది. మకానేశ్వరం ఇది ఎండింగ్. 8:50 నుంచి నిన్న 8:49 నుంచి మకానేశ్వరం ప్రారంభమవుతుంది. ఈ రోజు 9:07 ఉంటుంది. అక్కడి నుంచి పూర్వఫలగుని నక్షత్రం స్టార్ట్ అయింది. ఇక్కడ ఎండింగ్. అవును మాస్టర్ గారు, అంటే ఈ రోజు ఉదయం ఒకవేళ 6:15 గంటలకు ఎవరైనా జననం అయితే దాని క్యాల్కులేషన్ ఎలాగా అదడు? అదే మకానేశ్వరం 4వ పాదం, అది ఎలా చెప్తాను. సరే చెప్తాను. యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు మీకు వాట్సాప్ లో పెడతాను. చెప్తాను. మాస్టర్ అండి, ఇప్పుడు మనం సూర్యుడి నుంచి గురుడికి చుట్టుపక్కల తిరిగి ఈ రోజు మనం కౌంట్ చేయలేకపోతున్నాము, చాలా దూరం ఉంది కదా. అంటే గురువు నుంచి మనం సూర్యుడి కౌంట్ చేసుకోవాలా? నుంచి అటెండెన్స్ కౌంట్ చేసుకోవచ్చు, చెప్తాలే.